నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మూడు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి యుద్ధం కాస్త మెల్లమెల్లగా మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలున్నాయి. ఇరాన్ అమెరికాకు సంబంధించి అమెరికా ఎక్కడెక్కడైతే స్థావరాలు ఏర్పాటు చేసుకుందో, ఏ దేశాలైతే తన ఆధీనంలోకి తీసుకుందో ఆయా దేశాల మీద కూడా యుద్ధం ప్రకటించేసింది. యుద్ధం పెరుగుతున్న సమయంలో ఎవరు కూడా తగ్గడం లేదు. ఇరాన్ వస్తుంది చర్చలు కానీ ట్రంప్ చెప్తున్నా కూడా ఇరాన్ వాళ్ళు అధినేత ఎవరైనా మేము ఎవరితో కూడా చర్చలు జరపము, మాకు జరిగినటువంటి నష్టం భారీ నష్టం, తమ అధినేత చనిపోయిన తర్వాత అంతకంటే మించిన నష్టం లేదు, మేము ఎంతకంటే అంత సిద్ధమని ఇరాన్ అంటుంది. ఇజ్రాయిల్ కూడా అదే స్థాయిలో దాడులు చేస్తూ ఉంది. దానికి అగెనెస్ట్గా ఇరాన్ కూడా ఒక ఇజ్రాయిల్ మీదే కాకుండా సౌదీ అరేబియా, దుబాయ్ ఆ ప్రాంతాల్లో కూడా యుద్ధం చేస్తుంది. అక్కడ కూడా క్షిపణులు, పెట్రోలియం నిల్వలపైన బాంబులు వేయడం, అణు ఆయుధాలు ఎక్కడైతే ఉంటాయో ఆయా దేశాలు అక్కడ కూడా నేరుగా అటాక్ చేస్తున్నారు ఇరాన్. ఇది క్రమేణా పెద్దగవుతూ ఉంది. మొత్తాన్ని ప్రపంచానికే ముప్పుగా పరిణమించేటువంటి పరిస్థితుల్లో చైనా ఏమంటుందంటే మేము మధ్యవర్తిత్వానికి వస్తాం. చైనా అంటేనే అమెరికాకు బద్ధశత్రువు. రష్యా కూడా చైనాను అంగీకరించదు. వాళ్ళ యొక్క వాళ్ళ వ్యవస్థనే అట్లా తయారవుతుంది. మళ్ళా చైనా ఇచ్చిన ఆయుధాలు ఇరాన్లో ఏమాత్రం కూడా పనిచేయలేదు. మనం నిన్ననే అనుకున్నాం, శివకాశి పటాకులు నయం అంతకంటే అధ్వానంగా అక్కడ పర్ఫామ్ చూపించింది. ఏవి చైనాకు సంబంధించినటువంటి ఆయుధాలన్నీ కూడా జీరో. అధినేత ఎక్కడైతే మీటింగ్ పెట్టిండో, సమావేశం అవుతుండో దాని చుట్టూ చైనాకు సంబంధించినవి ఉన్నాయి. రాడార్లను, క్షిపణులను నిర్వీర్యం చేయడానికి. అయినా అవి అధినాయకుడిని ఏమాత్రం కూడా కాపాడలేకపోయింది, తుస్సుమన్నాయి. దాంతో చైనా ఆయుధాలు తీసుకొని మేము తప్పని చేసినామని ఇరాన్ అంటుంది. అటువంటి టైంలో నేను మధ్యవర్తిత్వం వహిస్తానంటే ఎవరైనా నమ్ముతారా? ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజుకు తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు పక్షాల మధ్య అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని చైనా ప్రకటించింది. దీనిపై ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ గల్ఫ్ దేశాధినేతలతో ఫోన్లో చర్చలు జరిపారని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ వెల్లడించారు. యుఏఈ ఉప ప్రధాని అబ్దుల్లా బిన్ జాయెద్ ఆల్ సహ్యాన్ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే మాట్లాడినట్టు చెప్పారు. అలాగే రష్యా, ఒమన్, ఫ్రాన్స్, ఇరాన్, ఇజ్రాయెల్తో కూడా చర్చించినట్టు చెప్పారు. దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలికేలా, శాంతి నెలకొనేలా చూస్తామని ఆయన అన్నారు. ఈ ప్రయత్నంలో చైనా చివరిదాకా ప్రయత్నిస్తుందని, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇందుకోసం తమ దేశం నుంచి ప్రత్యేక ప్రతినిధిని కూడా పంపిస్తామన్నారు. అన్ని పక్షాలు తక్షణమే కాల్పులు ఆపాలని కూడా చైనా కోరింది. చర్చలు, సంప్రదింపులపై దృష్టి సారించి త్వరగా ఉద్రిక్తతలు తగ్గించాలని సూచించింది. ఈ విషయంలో శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన సౌదీ అరేబియా వైఖరిని అభినందిస్తున్నట్లు చైనా పేర్కొంది. మరోవైపు ఇరాన్లో చిక్కుకున్న చైనా ప్రజల్ని రక్షించేందుకు కూడా ఆ దేశం ప్రయత్నిస్తోంది. అయితే ఇరాన్లో చిక్కుకున్న 3,000 మందిని రక్షించి తీసుకొచ్చింది చైనా. ఇది ఎంతవరకు సఫలమవుతాయి? ఒకవైపు భారతదేశాన్ని కవింపు చేస్తుంది, పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు రకమైన సపోర్ట్ ఉంది చైనాది. ఎక్కడైతే ఉగ్రవాద చర్యలు ఉంటాయో, ఎక్కడైతే ఉన్మాద చర్యలు ఉంటాయో వాళ్లకు సపోర్టుగా నిలిచింది చైనా. రెండోది, ఇక్కడ అమెరికాకు చైనా అంటే అసలు గిట్టదు, మొదటి నుంచి కూడా గిట్టదు. ఇలాంటి సమయంలో, ఈ యుద్ధ సమయంలో చైనా మేము ముందుకు వచ్చి మేము మధ్యవర్తిత్వం వహిస్తామంటే ఒప్పుకుంటారా? ఒకవేళ భారతదేశం ముందుకొచ్చి మేము చర్చలు జరుపుదాం ఇరు దేశాలతోటి, ఇక్కడ ఒక పెద్దన్నగా మేము వ్యవహరిస్తామంటే నమ్ముతుండవచ్చు. కానీ చైనాను ఎవరైనా నమ్ముతారా? ఒక్కసారి మనం గ్రహిస్తే తెలుస్తుంది. మొదటి నుంచి కూడా చైనా ప్రపంచ దేశాల్లో కాంట్రవర్సీస్, ఎప్పుడు వ్యవహారం అదే నడుస్తూ ఉంది చైనాది. రెండోది, వాళ్ళు శక్తివంతమైన దేశము, మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు
వేరే దేశంలో ఎక్కడ లేవు అని ప్రకటించుకునేటువంటి వాళ్ళు ఇవాళ ఇరాన్లో ఏం జరిగింది? ఇరాన్లో మోహరిస్తే వాళ్ళు ఇరాన్లో తయారు చేసుకున్నాయి ఇంకా వేరే దేశాల్లోకి వచ్చి టార్గెట్ను రీచ్ అవుతున్నాయి. కానీ చైనా ఆయుధాలు అలాంటప్పుడు ఏ దేశమైనా ఏం నమ్ముతుంది? ఎవరిని నమ్ముతుంది? ఒక్కసారి గ్రహించండి. కాకపోతే అందరం కూడా కోరుకునేది ఏంటంటే, ప్రపంచం అంతా కోరుకునేది యుద్ధం చల్లారాలే అని అందరూ కోరుకుంటున్న వేళ ఉపద్రవాలు అంటే ఏ వైపు నుంచి ఎటు వెళ్తుందో, ఏ దేశం పైన ఎవరు అటాక్ చేస్తారో తెలియనటువంటి ఈ సిచ్యువేషన్లో చైనా మేము పెద్దన్నగా వ్యవహరిస్తామంటే ఎవరైనా నమ్ముతారా? ప్రేక్షకులారా, చైనా మాటలు మేము చర్చలు జరుపుతాం ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ తోటి, అదేవిధంగా మేరే సౌదీ అరేబియా వాళ్ళతోటి కూడా మేము మాట్లాడతాం. ఎందుకంటే ఒకసారి ఒక దేశం పైన ఎవరైనా దాడి చేస్తే ప్రతీకారంగా మళ్ళీ దాడి చేస్తారు, చేయరని కాదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇది పెద్ద యుద్ధంగా మారిపోయే అవకాశాలు ఉన్న సమయంలో చైనా అంటుంది కదా మధ్యవర్తిత్వానికి. దీని గురించి మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. వాస్తవమా ఇది? చైనా నిజంగా పెద్ద మనిషిగా ముందుకు వస్తే యుద్ధం ఆగుతుందా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.